ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక అర్చక సేవా సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా అర్చక సంఘాల పెద్దలు మాట్లాడుతూ బ్రాహ్మణులకు గత ప్రభుత్వం 280 కోట్లు తమ కార్పొరేషన్ కు నిధులు కేటాయించారు। కానీ జగన్ ప్రభుత్వంలో పూర్తిగా అర్చకులకు అన్యాయం జరిగిందన్నారు। అర్చకులు కానీ వారికి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి అర్చకులుగా చలామణి చేయించింది జగన్ ప్రభుత్వం। జగన్ పాలనలో ఒక్క బ్రాహ్మణ సమాజంతో పాటు మిగతా అన్ని సామాజిక వర్గాలు కూడా ఇబ్బంది పడ్డాయి। జగన్ అసుర పాలన ముగించడానికి 13వ తారీఖు ముహూర్తం సిద్ధం చేయబడింది కనుక అన్ని సామాజిక వర్గాలు కలిసి ఎన్డీఏ కూటమిని గెలిపించి జగన్ను ఓడించాలి అని అర్చక సంఘాల వారు పిలుపునిచ్చారు। ఏమి చేయాలనే దాని మీద బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్న వివిధ సంఘాలందరూ కలిసి చర్చించుకొని ఒక నిర్ణయానికి రావడం జరిగింది। గతంలో దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో 2016లో ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3.5% బ్రాహ్మణ జనాభాకు వివిధ పథకాల రూపంలో 280 కోట్ల రూపాయలు నిధులు గత ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది। అది భారతీయ విద్యా స్కీమ్ కానీ, కశ్యప పెన్షన్ స్కీమ్ కానీ, చాణక్య మరి ఉపాధి లోన్ కింద కానీ, గరుడ అంతిమ సంస్కార పథకం కింద కానీ మధ్యతరగతి పేద బ్రాహ్మణ కుటుంబాలకి గత ప్రభుత్వంలో అందజేయడం జరిగింది। తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావటం 5,000 కోట్ల రూపాయలు బ్రాహ్మణ కార్పొరేషన్ కేటాయిస్తానని చెప్పటం, బాపట్ల సభలో వైజాగ్ మీటింగ్లో జగన్ గారు పాదయాత్రలో హామీలు ఇవ్వటం, ప్రభుత్వంలోకి వచ్చినాక హామీలన్నీ పుట్టదాఖలు చేయటం, బ్రాహ్మణులకి ఉన్న పెన్షన్స్ అన్ని తీసేయటం, పిల్లలకి సంబంధించిన స్కాలర్షిప్ పథకాలని తీసేయటం, అసలు బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేసేసి దారుణమైన పరిస్థితిని బ్రాహ్మణ సమాజాన్ని 5 ఏళ్లలో వెనక్కి నెట్టేయటం జరిగింది। ఆర్థికంగా 2 సంవత్సరాల పాటు కరోనా వచ్చి ఆర్థికంగా వెనక్కి వెళ్తే మొక్కుబడిగా మరి మోడీ గారి ప్రభుత్వం నుంచి అన్ని దేవాలయాల అర్చకులకి, పురోహితులకి కరోనా దాని కింద కాంపన్సేషన్ కింద వీళ్ళకి ఎవరికి పాపం వృత్తులు లేవని చెప్పి 5,000 రూపాయల డబ్బులు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ డబ్బులు కూడా తినేసిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది। ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు అదే కాదు, ఈ రాష్ట్రంలో మరి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అని చెప్పి ప్రభుత్వం బ్రాహ్మణ కుటుంబాల పెట్టుబడులతో కోఆపరేటివ్ సొసైటీ అనేది నడుస్తున్నది। అంటే భాగస్వామ్యం, ప్రభుత్వ భాగస్వామ్యం, బ్రాహ్మణ కుల సభ్యుల భాగస్వామ్యంతో నడుస్తున్న క్రెడిట్ సొసైటీలో డబ్బులు కూడా తినేద్దామని చెప్పి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు ప్రయత్నం చేస్తే దానికి బైలాస్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని బైలాస్లో ఉంటే వీళ్ళు కమిటీలు వేసేసుకొని జిల్లాలన్నీ 6-7 మీడియా సోదరులకి, అదేవిధంగా ఇక్కడ బ్రాహ్మణ చైతన్య వేదిక అర్చక సేవా సంఘం తరఫున చేసినటువంటి సభ్యులందరికీ, ముఖ్యంగా ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మిత్రులు శ్రీధర్ గారు తెలియజేశారు। ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి కనుక చూస్తే రాష్ట్రంలో ఒక రకమైనటువంటి నియంతృత్వ పరిపాలన అనేటువంటి జరిగింది। దానికి ప్రత్యక్ష సాక్ష్యం మేమే। ఎందుకంటే రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో 27,832 దేవాలయాలు ఉన్నాయి। ఈ దేవాలయాలు కాకుండా ప్రైవేటు దేవాలయాలు సుమారుగా 24,000 దేవాలయాలు ఉన్నాయి। రమారమి రాష్ట్రంలో ఒక 50,000 సంఖ్యలో దేవాలయాలు ఉంటే 90,000 పై సంఖ్యలో అర్చక కుటుంబాలు ఉన్నాయి।